ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఈరోజు ఇక్కడ ఏంటి జనాభా, ఈ జనం ఏందా అని చెప్పి నేను చూసుకుంటూ వచ్చినట్టయితే దీని పేరు చూడండి, రవి గోబీ అంట. అసలుకి ఏంటో ఆ పక్కనే ఇంకో నందిని చాట్ బండార్ అని ఉంది. అసలుకి ఫేమస్ ఏంటి ఇక్కడ ఏంటనేది కనుక్కుందాం. ఇంత జనం ఇంత బాగా ఎందుకు ఎగబడుతున్నారు, అసలుకి ఇక్కడ ఏమన్నా టేస్ట్ ఉందా లేకపోతే ఏంటి అనేది చూద్దాం. ఇది వచ్చేసి 22nd మెయిన్ రోడ్డు, సిద్ధానా లేఅవుట్, బీటీఎం సెకండ్ స్టేజీ. ఈ విధంగా ఇక్కడ ఇది బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 ఉన్నాయంట. ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూద్దాం అసలు ఇక్కడ ఏంటి దీని కథ. అసలు ఇక్కడ చూసినట్టయితే ఫుల్గా ఇవ్వబడుతున్నారు. ఏందో మంచూరియా రావటం, ఏందో టోకెన్లు ఇస్తున్నారు, అది ఏందో అర్థం అవ్వట్లేదు అసలు కథ. ఏదో చూద్దాం. వెళ్తుంది, ఓ 10 మంచూరియా తెస్తుంది, దబదబా అయిపోతున్నాయి. మళ్ళీ 10 మంచూరియా మనకు ఎంతసేపట్లో వచ్చింది చూద్దాం. ఇదిగోండి చూడండి, వచ్చేస్తున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఫుల్ అంటే రష్, అలా రావటం వెళ్ళిపోవటం, ఇదే విధంగా ఫుల్గా ఉన్నాయి. మామూలుగా కదా అప్పుడు చూసారా, ఒకటి ఓరు మంచూరియా, గోబీ మంచూరియా, హాఫ్ గోబీ మంచూరియా ಬರ್ತಾ ಇದೆ, ಬೇಬಿಕಾರ್ನ್ ಮಂಚೂರಿಯಾ ಬರ್ತಾ ಇದೆ, ಆಲೂ ಮಂಚೂರಿಯನ್, మష్రూమ్ మంచూరియా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, గోబీ రైస్ మిక్స్డ్ నూడిల్స్, గోబీ మిక్స్డ్, గోబీ డ్రై, బేబీకార్న్ డ్రై, ఆలూ డ్రై, ఈ విధంగా అన్ని రకాలు ఉంటాయి. అక్కడ చూడండి, ఆడ చూసినట్టయితే అక్కడ పన్నీర్ మంచూరియా, ఈ విధంగా అనేక రకాలు ఉన్నాయి. మనకు వచ్చింది చివరికి అలా వస్తాయి, అలా కటకట వెళ్ళిపోతాయి, అలా వస్తే కటకట వెళ్ళిపోతాయి అనమాట. చూడండి మొత్తం హడ మొత్తం కటకట ఈ విధంగా వచ్చాయా, తీసుకున్నామా, పక్కకు వచ్చామా, ఇదే మనం చూసుకోవాల్సింది. పేరేంటంటే మీ అందరికీ నేను చెప్తున్నా, ఇది మన బీటీఎం లేఅవుట్ సెకండ్ స్టేజ్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే మనకు వచ్చేసింది. అదేవిధంగా దీని పేరు వచ్చేసి రవి గోబీ మంచూరియా అనమాట. మీ అందరికీ ఇది డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతా, వచ్చి ఎంజాయ్ చేసేయండి. కాకపోతే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుందన్నమాట, కొద్దిగా చిన్నగా చూసుకోండి.